నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు న్యూస్. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. మేడారం నుంచి తిరిగి వస్తూ బస్సులోనే మందేసిన భక్తులు. ఒక్క ఛాన్స్ విలువ 2,540 కోట్లు. ఇక ధూళిపాల నరేంద్ర. తొలి జాబితా 94 సీట్లు టీడీపీకి, జనసేనకు 24 సీట్లు. అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోని కాకినాడలో ఇండోర్ స్కేటింగ్ రింగ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ ఎంపీ వంక గీతా విశ్వనాథ్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రూరల్ స్కేటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు జె సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఇక శనివారం డాక్టర్ వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియం రింగ్ రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. క్రీడల ద్వారా సమిష్టి తత్వం, క్రమశిక్షణ అలవడుతుందని వారు తెలిపారు. ఇక కాకినాడలో సింథటిక్ హాకీ ట్రాక్, కాకినాడ జెయింట్యూ సింథటిక్ రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇక త్వరలోనే జాతీయ స్థాయిలో స్విమ్మింగ్ పూల్ ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇక క్రీడలు జట్టులోని సభ్యులతో ఎలా సర్దుకుపోవాలి, ఎలా సమన్వయం పాటించాలనే విషయాన్ని నేర్పుతున్నామని పేర్కొన్నారు. అలాగే ఆటగాళ్లకు స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ నేర్పుతున్నామని తెలియజేశారు. ఇక దేశ భవిష్యత్తును యువతే నిర్ణయిస్తుందని, సమాజంలో అంశాలు చక్కటి అవగాహనతో పాటు సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోవాలని హితవు పలికారు. ఈ పోటీల ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, కమిషనర్ వెంకట్రావు, అదనపు కమిషనర్ నాగ నరసింహారావు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. And all other dignitaries on and off the dais. I stand before you all excited, happy and gratefully thankful to Vladaporte. ఇక్కడ స్కేటింగ్ మొట్టమొదటి రావడానికి కారణం మీకు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఆ రోజుల్లో పాత రింగ్కి మొట్టమొదటిసారిగా మా ఎంపీ మేడం గారు, అప్పుడు రాజ్యసభ మెంబర్ వంగా గీతా విశ్వనాథన్ గారు రాజ్యసభ మెంబర్గా 2 లక్షలు ఇచ్చారు. ఫుల్ ప్లెజ్డ్ ఇండోర్ స్టేడియం స్కేటింగ్కి ఉందంటే అది కాకినాడ అని చెప్పడానికి మేమందరం గర్వపడుతున్నాం. అది మన ఎమ్మెల్యే గారి ద్వారా పూర్తి అయింది. దీని వెనుక ఆయన కష్టం చాలా ఉంది. ఎందుకంటే ఇక్కడున్న వాతావరణం, మరి ఇక్కడున్న నిధుల గురించి కానీ, పర్మిషన్స్ కానీ, ఇవన్నిటిలో కూడా ఆయన ముందు నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయన చాలా కృషి చేయడం జరుగుతుంది. ఈరోజు వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కేటింగ్ ఇండోర్ స్కేటింగ్ స్టేడియంని ఇనాగ్రేట్ చేసుకున్నాం. గతంలో ఇది ముఖ్యమంత్రి చేతుల మీదుగా వర్చువల్గా ఇనాగ్రేట్ చేసాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కేటర్స్ అందరినీ పిలిచి, అదేవిధంగా ఎంపీ మేడం గారు, నేను, ఎమ్మెల్సీ గారు, కూడా చైర్పర్సన్ గారు, సిటీ ప్రెసిడెంట్ గారు, మాజీ మేయర్ గారు అందరూ, అదేవిధంగా రాష్ట్ర స్కేటింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి గారు అందరూ రావడం జరిగింది. అందరి సమక్షంలో ఇది ఇనాగ్రేట్ చేసి స్కేటర్స్ అందరికి కూడా ఫెసిలిటీస్ని ఈ రోజు నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా మంచి పరిణామం. కాకినాడ పట్టణంలో గతంలో చాలామంది స్కేటర్స్ని డెవలప్ చేసినటువంటి రింక్ ఇది. ఇక్కడ ఇండోరు ఇంటర్నేషనల్ అంటే ఇండియాలోనే ఎక్కడ లేనటువంటి ఫెసిలిటీస్ మనం కాకినాడ పట్టణానికి ఉంది. సో దేశవ్యాప్తంగా ఈరోజు కాకినాడ పట్టణం చెప్పుకునేలాగా పట్టణ స్కేటింగ్ ఫ్యామిలీ అందరూ కూడా ఈ రింగ్ గురించి డిస్కస్ చేసుకునే విధంగా మనం రూపుదిద్దడం జరిగింది. గతంలో కూడా ఇక్కడ చాలామంది పిల్లలు ఇంటర్నేషనల్ లెవెల్లో స్కేటింగ్ చేసి, అదేవిధంగా ఏషియాలో కూడా పార్టిసిపేట్ చేసి, నేషనల్లో కూడా చాలా మెడల్స్ సంపాదించుకుని ఉద్యోగపరంగా, అదేవిధంగా చదువు పరంగా డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ చాలామంది ఇక్కడ స్కేటింగ్ చేసి అయినటువంటి పిల్లలు ఉన్నారు. ఏదైనప్పుడు చాలా సంతోషం. నేను, ఎంపీ మేడం గారు చాలా సంతోషంగా ఉన్నాను. ఈరోజు కాకినాడ పట్టణ ప్రజలకందరూ కూడా ఒక మంచి ఫెసిలిటీస్ కలగజేసామని గర్వంగా కూడా ఉంది. భారతదేశంలో ఎక్కడ లేనటువంటి ఫెసిలిటీస్ని మన కాకినాడ పట్టణంలో మనం ప్రొవైడ్ చేసుకున్నందుకు చాలా సంతోషపడుతూ, నాకు ఈ అవకాశం ఇలా రావడానికి నేను ఎమ్మెల్యే అయినా కాబట్టి చేయగలిగాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కాకినాడ పట్టణ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాకినాడ బాగుండాలి, మనందరం బాగుండాలి.
విశాఖ పశ్చిమ నియోజకవర్గం కంచరపాలెం మెట్టు వద్ద గల శ్రీరామ సేవ సమాజం అధ్యక్షులు పల్లా సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో శ్రీ కోదండరామస్వామి మరియు వెంకటేశ్వర స్వామి ఆలయాల సందర్శన చేసిన విశాఖ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పాషర్ల ప్రసాద్ మరియు స్థానిక నేతలు గ్రామ అధ్యక్షులు పల్లా సత్యనారాయణ, యలమంచిలి వెంకట్రావు, నమ్మి బాబురావు, పల్లా గణేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విశాఖ 3వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిబిఎం కాంపౌండ్ పరిధిలో 3 తులాల గొలుసును మహిళా మెడలో లాక్కెళ్లినటువంటి దుండగులు. తాడు తెంపుకొని వెళ్ళిపోయాడండి. 3 తులాల తాడు పుస్తులు ఉన్నాయండి. దేవుడు చిన్న బిల్లలు పెట్టుకున్నానండి. ఎంతసేపు అయిందమ్మా? ఇప్పుడు ఒక అరగంట అవుతుంది. ఎలా వచ్చారు? ఎలా వచ్చారు? 9 ఒకడు హెల్మెట్ పెట్టుకున్నాడండి. ఆడు ఇలాగ వచ్చాడు. ఆడు వెనక ఎవరో అక్కడ ఒకడు బండి బండి అక్కడ ఉన్నదండి. ఇలా లాగేసి వెంటనే నా గొలుసు పరిగెట్టబడి 2 అడుగులు అక్కడ అమ్మ మీ పేరు? అమ్మ ఎక్కడ ఇది ఏరియాకి వస్తుందండి? సిబిఎం కాంపౌండ్ అండి, 3 టౌన్ పోలీస్ స్టేషన్. రానున్న అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వినియోగంపై ఓటర్లను చైతన్యపరుస్తూ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని ఓటుపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం మున్సిపల్ కార్యాలయం నుండి బయలుదేరి ఓటు వినియోగంపై నినాదాలు చేస్తూ పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నెల్లూరు నుండి వచ్చినటువంటి ఎన్నికల నోడల్ అధికారులు సతీష్ చంద్రప్రకాష్ మరియు మున్సిపల్ కార్యాలయం సిబ్బంది, మొప్మా సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. ఇక పట్టణంలో ర్యాలీ నిర్వహించినటువంటి అనంతరం మున్సిపల్ బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు. పట్టణంలో ప్రతి ఒక్కళ్ళు కూడా రాబోయే అసెంబ్లీ మరియు పార్లమెంట్ సంబంధించినటువంటి ఎన్నికల్లో మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటును వినియోగించుకోవాలని, మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు వినియోగించుకోవాలి అనే ఆలోచనతో ఈరోజు మనం మా పురపాలక సంఘం తరపు నుండి మరి ఆర్టీఓ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు మన మున్సిపల్ సిబ్బంది, సచివాలయం సిబ్బంది, మెప్మా సిబ్బంది అందరూ కూడా పట్టణంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకి అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా రాబోయే ఎన్నికల్లో మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటుని వినియోగించుకోవాలనే ఆలోచనతోనే ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనకాపల్లి తెలుగుదేశం పార్టీ మూకుముడి రాజీనామాలు. ఇక అనకాపల్లి జిల్లా అనకాపల్లి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తులో భాగంగా అనకాపల్లి అసెంబ్లీ సీట్లు జనసేనకు అభ్యర్థిగా కొనతాల రామకృష్ణకు కేటాయించడంపై తెలుగుదేశం పార్టీ అనకాపల్లి కసింకోట మండల నాయకులు, పట్టణ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేశారు. ఇక తెలుగుదేశం కార్యకర్తలను నియోజకవర్గం ఇన్ఛార్జ్ పేలా గోవింద్ సత్యనారాయణ సముదాయించిన కార్యకర్తలు ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని తీవ్ర ఒత్తిడి చేస్తూ ఉన్నారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఉపాధ్యక్షురాలని నేను మొదటి నుంచి కూడా 2014 నుంచి కూడా పేలా గోవింద్ సత్యనారాయణ గారు అనకాపల్లి నియోజకవర్గానికి అందరికీ అందుబాటులో ఇంట్లో మనిషిలాగా అలవాటైపోయారు. అతను పిలిస్తే పలుకుతారు, పిలకపోయినా పలుకుతారు. మాకందరికీ అతనే సొంత ఇంట్లో మనిషి. అలాంటి వ్యక్తికి మొన్న కూడా బాబు గారు వచ్చినప్పుడు కూడా నువ్వు చోడవరం అదే మాడుగులు వచ్చినప్పుడు కూడా నీ పని నువ్వు చేసేసుకో, ఫాలో పైపు అని కూడా చెప్పారు. ఆ సంగతి నాకు తెలుసు. నేను విజయవాడ ఎన్నిసార్లు ఫోన్ చేసి అడిగినా, అమ్మ మీరు భయపడకండి, మీ గోవింద్ గారికే సీటు, మీ అన్నయ్యకే సీటు, అనకాపల్లి మీ పని మీరు చూసుకోండి అన్నారు. ఆయన కూడా ప్రజల్లో తిరిగారు. ఈ బాబు గారు పెట్టిన కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా మేము చేసాము. ఏ ఇంటికి అన్నయ్య తీసుకెళ్ళాం, మేము వెళ్ళినా కూడా అమ్మ గోవింద్ బాబుకైనా సీటు, గోవింద్ బాబుకైనా సీటు అని అనేవారు. ఆ గోవింద్ గారి సీటు మీరు అందరూ కూడా తెలుగుదేశం వెయ్యండి అని చెప్పాము. మొన్న మా వీధిలో భీముని గుమ్మ అతను వచ్చినప్పుడు కూడా బాబు నీకైతే అన్నారు. అందరూ నమ్మకం పెట్టుకున్నాము. పేలా శ్రీని గారికి కూడా నేను పిలిచి అడిగితే అమ్మ మీ అన్నయ్యకే సీటు ఇంకెవరికి ఇవ్వమని అన్నారు. ఇప్పుడు మధ్యంతరంగా ఎవరిని సంప్రదించకుండా మాతో కార్యకర్తలతో కానీ ఈ నియోజకవర్గ ప్రజలతో మాట్లాడకుండా అతనికి సీటు ప్రకటించడం అంటే అది చాలా తప్పు పని. మేమందరం కూడా ఆ పద్ధతిని, ఆ మాటని, ఆ సీటుని వ్యతిరేకిస్తున్నాం. చంద్రబాబు అనకాపల్లి మండల నాయకుడిని ఈరోజు అనకాపల్లి నియోజకవర్గం నుంచి టికెట్ని మా పేలా గోవింద్ సత్యనారాయణ గారికి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు. కాబట్టి ఈరోజు మా పేలా గోవింద్ గారిని
ఇండిపెండెంట్గా పోటీ చేయమని మేము కోరుకుంటున్నాం. ఆయన కానీ చేస్తే మేమందరం కూడా కలిపి 50,000 నుంచి 70,000 ఓట్ల మెజార్టీ వచ్చేలాగా మా కార్యకర్తలు అవనియండి, మా నాయకులు అవనియండి, అందరం కష్టపడి మేము మా పిల్ల గోవింద్ గారిని గెలిపించుకొని మీ దగ్గర తీసుకొస్తామని మన చంద్రబాబు నాయుడు గారికి మనయపూరిగా చెప్తున్నానండి. ఎందుకంటే 5 సంవత్సరాలు బట్టి కాపీ విత్ క్యాటర్ కానీ లేదు అంటే ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రతి అందరి తాలూకా అభిమానాలు పొందిన వ్యక్తి మా పిల్ల గోవింద్ సత్యనారాయణ గారు. మా పిల్ల గోవింద్ గారికి సీటు ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేయమని మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నామండి. ఆయనకి కానీ భారీ మెజార్టీతో మేము గెలిపించి మా పిల్ల గోవింద్ గారిని మీ ముందుకు తీసుకొస్తామని మా చంద్రబాబు నాయుడు గారికి ఒక మాట తెలియపరుస్తున్నామండి. ఇది బాగా గుర్తుంచుకోండి సార్. సెలవు తీసుకుంటాం. శ్రీ సత్యసాయి జిల్లా ఆమడగూరు మండలం పరిధిలోని కసముద్రం గ్రామ పంచాయతీలో విద్యుత్ సరిగా ఇవ్వకపోవడంతో స్థానిక సబ్స్టేషన్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నటువంటి రైతులు 9 గంటల కరెంటు విద్యుత్ ఇస్తామని చెప్పి కేవలం 7 గంటలు ఇస్తున్న విద్యుత్ శాఖ అందులో కూడా 2 గంటలు కటింగ్ చేసి కేవలం 5 గంటలు ఇస్తున్న వాటిని కూడా సరిగా సప్లై ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి విద్యుత్ శాఖపై అధికారులు ప్రస్తుతం గవర్నమెంట్ లో రైతులకు న్యాయం చేస్తామని చెప్పి మబ్బు పెట్టి మోసం చేస్తున్నారని, అది గుర్తించినటువంటి రైతులు కరెంటు నమ్ముకొని అప్పు చేసి పంటలు పెట్టి మోసపోతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ప్రభుత్వ పంటలు వెండిపోయి అప్పు చేసి పంటలు వేస్తే కరెంటు సరిగా ఇవ్వకపోవడంతో దిక్కులేని స్థితిలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వారు స్పందించి రైతులకు న్యాయం చేయాలని రైతులు కోరుతూ ఉన్నారు. లేకుంటే ధర్నా ఉధృతం చేసి ఈ గవర్నమెంట్ కి తగిన బుద్ధి చెప్తామని రైతులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో రైతుల శంకర్ రెడ్డి, లక్ష్మీ నరసింహారెడ్డి, శ్రీనివాసులు, శివప్ప తదితరులు పాల్గొన్నారు. 9 గంటల కరెంట్లో 2 గంటల మంది కట్ చేశారు. ఉన్న 4 గంటల కరెంట్ కూడా 10 సార్లు కటింగ్ అవుతుంది. ఉన్న కరెంట్లో కూడా వోల్టేజ్ తిరగడం లేదు. ప్రతి రైతు నష్టపోయినాడు. ప్రతి రైతు ఒక ఎకరా ఒక బోర్ కింద 1 ఎకరా మాత్రమే పారగల శక్తి ఉంది. ప్రతి రైతు బోర్లు బర్న్ అయిపోతున్నాయి. బోర్లు బర్న్ కావడం, స్టార్ట్లు కాలిపోవడం, రైతు భారీగా నష్టపోతున్నాము. లో వోల్టేజ్ వస్తుందని చెప్పు. అసలు వోల్టేజ్ ప్రాబ్లం లేదు, ఫార్మాలిటీగా కరెంట్ వదులుతున్నారు తప్ప ఇది ప్రజలను ఉద్దేశించి రైతులు బతికించడానికి వదలడం లేదు. మరి ముఖ్యంగా విషయం ఏమంటే ప్రతి ఒక్క రైతుకు ఎకరానికి ఎన్ని ఎకరాలు పెట్టే డేటా మీ దగ్గరే ఉంది. ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు 50,000 రూపాయలు చొప్పున చెల్లించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పి మనం చేస్తున్నాం. ఇది నా ఆక్రోధన. ఇట్లో రైత సంఘం విద్యుత్ సరిగ్గా రావడం లేదు. పంటలో మీరు ఇస్తానే కరెంట్లకు ఎట్లా నట్టుపోతున్నాము. ఈరోజు స్టాప్ చేసేసి 3 రోజులు 4 రోజులు స్టాప్ చేసినా కూడా నష్టపోతాము. అందువలన ఇడకుండా ఉండేది బెటరు. ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించండి. విద్యుత్ సమస్య ఎకరాకు 30,000-40,000 ఖర్చు వస్తుంది. అది కూడా రాలేకపోతుంది. ఆత్మహత్య ఆఫీసులోకి వచ్చి మేము మందు తీసుకొని తాగాకైనా సిద్ధంగా ఉన్నాము. కూడా 3 గంటలు కరెంట్ తిరగడం లేదని మోటార్ గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నాము. అయితే వాటర్ డ్రై అయిపోయినందువల్ల లో వోల్టేజ్ ఉండడం వల్ల లోపల భూగర్భ జలాలు బయట తేలేకుండా నాణ్యమైన కరెంటు లేనందువలన రైతు భారీగా నష్టపోతున్నామని ఇట్లా రైతు సదస్సు ప్రతి రైతు చెప్పండి. నాణ్యమైన కరెంట్ ఇవ్వలేదు. ఆఫ్ చేయాలా ఎలాంటి సంబంధం లేదు. కావాలా? ఇది రైతుల పరిస్థితి. ప్రతి యూనియన్ కు ప్రతి ఎంప్లాయర్ కు యూనియన్ ఉంది. రైతుకు మాత్రం యూనియన్ లేదు. ఈ రైతు నష్టపోతుంటే ఏ ప్రభుత్వం ఆదుతుందా? పేరుకు మాత్రం రైతు సదస్సులు రైతులను మేము ఆదుకుంటున్నాం. ఎక్కడ రైతులు ఆదుకుంటున్నాడు? ఈ విధంగా నష్టపోతే రైతు ఆత్మహత్య తప్ప ఏముంది? ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఆదుకోవాల్సిన ఎంతైనా బాధ్యత ఉంది ప్రభుత్వం పైన కానీ ఇట్లా అధికారుల పైన కానీ. న్యాయమైన కరెంటు ఇచ్చి వెంటనే రైతులను ఆదుకోవాలని, అంతవరకు విద్యుత్ సప్లై ఆఫ్ చేయాలని ప్రతి రైతులు డిమాండ్ చేస్తున్నాం. కోరుకున్నాం. జై రైతు సంఘం. కరెంట్ ఆపాలి. ప్రతి రైతు సంఘాలు స్టార్ట్ కావాలి. లేకపోతే వద్దు. మాకు వెంటనే కరెంట్ ఆఫ్ చేయాల్సిందిగా ప్రతి రైతు మోటార్లు కాలిపోవడము, స్టార్టర్లు రిపేర్ చేసుకోవడము, తినడానికి తిండి లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో తాలుబుట్లు కూడా అమ్మేసి మోటార్ రిపేర్లు పెట్టాం. మా దగ్గర ఏమీ లేదు. ఇప్పుడు మా ఆత్మహత్య తప్ప మరి వేరే సరైన లేదు.
మండలంలోనే దారుణమైన పరిస్థితి నెలకొన్నాయని, అక్రమ చేపల పెంపకదారులు బరితెగింపులకు పూనుకుంటున్నారని, వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి వెంకన్న, మండల కార్యదర్శి బిటి దొర డిమాండ్ చేశారు. ఇక దేవరపల్లి మండలంలోని కొత్తపేట, కలిగొట్ల, ములకలపల్లి, పెదనందిపల్లి, తరువ గ్రామంలో అక్రమంగా చేపడుతున్నటువంటి చేపల చెరువును పరిశీలించిన అనంతరం వారు మాట్లాడారు. ఇక దేవరపల్లి మండలాల్లో దాదాపుగా 1000 ఎకరాలు అక్రమ చేపల చెరువులు తవ్వకాలు చేపట్టారని, ఏ ఒక్క చెరువుకు అనుమతులు లేకున్నా ఇతర జిల్లాలకు చెందినటువంటి వ్యాపారులు, అక్కడ ప్రజల రైతులు ఇటువంటి పెంపకాలను వ్యతిరేకించడంతో ఇక్కడ రైతులకు డబ్బులు ఆశ చూపించి భూములు లీజుకు తీసుకుని అక్రమంగా చేపల చెరువులు తవ్వకాలు చేపట్టారని తెలిపారు. ఇక లాభాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ వీటి పెంపకం కోసం పశు మాంసం, చికెన్ వ్యర్థాలు, చనిపోయినటువంటి గొర్రెలు, మేకలను బ్రాండ్ కింగ్స్ ఇతర కంపెనీల క్యాంటీన్లతో వ్యర్థాలను చేపలకు వేసి పెంపకం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వీటిని తిన్న ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు. ఇక ఆ ప్రాంతంలోని రైవాడ ప్రాజెక్టు ఉండడంతో నీళ్లను చేపల చెరువులకు వాడుకుంటూ వృధా నీటిని కింది పొలాలకు వదిలిపెట్టడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గతంలో వీటిపై రెవెన్యూ, పోలీసు, ఫిషరింగ్, ఇరిగేషన్ అధికారులు నిఘా ఉండేదని, ముఖ్యమంత్రి సొంత మండలాలు అవ్వడంతో అధికారులు భయపడి పూర్తిగా వదిలిపెట్టేశారని తెలిపారు. ఇక దీంతో చేపల పెంపకదారులు పూర్తిగా బరితెగింపులకు పూనుకొని విచ్చలవిడిగా చికెన్, మాంసం వ్యర్థాలను చేపల చెరువుల్లో గ్రేడింగ్ మిషన్లు పెట్టి గ్రేడింగ్ చేసి చేపలకు వేస్తున్నారని తెలిపారు. అక్రమ చేపల చెరువులు వ్యాపారం అటువంటిది విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. ఈ మండలం అటువంటిది ఆసామాసా మండలం కాదు. ఈ రాష్ట్రంలోనే పేరొందినటువంటి ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మంత్రి గూడు ముత్యాలనాయుడు ఉన్నటువంటి మండలం ఇది. ఈ మండలంలోని ఏ ఒక్క చెరువుకి కూడా అనుమతులైనటువంటివి లేవు. ఈ చెరువులో అక్రమంగా చేపల పెంపకం అటువంటి జరుగుతూ ఉంది. ఈ చేపలన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లోని, ఇతర దేశాల్లోని నిషేధించినటువంటి చేపల్ని ఇక్కడ తీసుకొచ్చి పెంపకాలటువంటివి ఇక్కడ జరుపుతూ ఉంటారు. ఈ చేపలకి పశుమాంసం, అదేవిధంగా చనిపోయినటువంటి గొర్రెలు, కోళ్ళు, వ్యర్థ పదార్థాలు తీసుకొచ్చి పెంపకాలటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు, చచ్చిపోయిన కోడిని ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ ఎటువంటి జరిగింది. అక్కడేమో చనిపోయినటువంటి గొర్రెల్ని తీసుకొని వచ్చి మేకల్ని ఈ చెరువులంటా వేసి ఇక్కడ చేపలంటువంటి పెంపకం చేస్తూ ఉన్నారు. దీని మీద గతంలో అనేక సార్లు ఈ ఫిషరింగ్ అధికారులకి, జిల్లా కలెక్టర్లకి ఫిర్యాదు చేశాం. కానీ వాళ్ళకి నిమ్మక నీరెత్తినట్టు వాళ్ళు మామూలు గుర్తుపడి ఈరోజు పట్టించుకోవడం అటువంటిది జరగట్లేదు. ఇక్కడ మంత్రి గారు ఉన్నారు, వాళ్ళ ఒత్తిడికి మేము చేయలేకపోతున్నాం అని చెప్పేసి నిస్సాయి స్థితిలో ఈరోజు అధికారులు ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చేపల చెరువులకి రైవాడ ఇరిగేషన్ నీళ్ళు అటువంటివి ఈరోజు వాడుకుంటా ఉన్నారు. ఇరిగేషన్ నీళ్ళు ఇక్కడేమో రైతులకేమో తాగడానికి నీళ్ళు లేవు, పశువులకు నీళ్ళు లేవు. రైవాడ పంట పండించుకొని రైతులకి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ చేపల చెరువులకు మాత్రం విచ్చలవిడిగా ఇరిగేషన్ నీళ్ళు అటువంటి పెట్టుకొని ఇక్కడ నీళ్లు నింపుకొని వాళ్ళు చేపల పెంపకం జరుగుతున్నారు. రైతులకి ఈరోజు డబ్బులు ఆశ చూపించి వాళ్ళకి లీజులకి డబ్బులు ఇచ్చి వాళ్ళ భూములన్నీ కూడా చేపల చెరువు కింద మార్చేసి వాళ్ళ రైతులను కూడా ఈరోజు మోసం చేసి అనేక మంది చేపల చెరువుల యజమానులు కూడా ఇక్కడ నుంచి దుకాణాలు సాధించినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం ముత్తంగిలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం. ఇక హాజరైన దుబ్బాక మాజీ ఎమ్మెల్యే ఎం రఘునందన్, మాజీ ఎండల లక్ష్మీనారాయణ, బీజేపీ సీనియర్ నేత సంగప్ప, బీజేపీ నేత ఎం రఘునందన్ కామెంట్స్. ఇక పాలకులు చిత్తశుద్ధి లోపంతోనే ఆసియాలోని అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం ఎలాంటి అభివృద్ధి చెందలేదు. ఇక ఈదులు, నాగులు, పలుడు రైల్వే టెర్మినల్ భూసేకరణ వద్ద ఆగిపోవడం విచారకరం. ఇక 153 కిలోమీటర్ల రింగ్ రోడ్డు నిర్మాణం సాధ్యమైన కొల్లూరు వద్ద కిలోమీటర్ సర్వీస్ రోడ్డును ఇవ్వలేకపోవడం ఇంకా బాధాకరం. ఇక స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి రియల్ ఎస్టేట్ మీద ఉన్న ప్రేమ సర్వీస్ రోడ్డు నిర్మాణంపై లేదని, పటాన్ చెరువులో ఎన్నో చెరువులున్నా సిద్దిపేట, కోమటి చెరువుల అభివృద్ధి చెందకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఒక్క చెరువు కూడా మినీ ట్యాంక్ బండ్ కాలేదని, పటాన్ చెరువులో గొప్ప ల్యాండ్ బ్యాంక్ ఉన్న ఐటీ సెజ్ డెవలప్మెంట్ చేయలేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇక క్లస్టర్ల రూపంలో గుట్టలను, కొండలను కరిగించేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదు. ఇక రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు పట్టం కడతారని అన్నారు. ఎందుకంటే ఇక్కడ గతంలో చాలా పొల్యూషన్ ఉండే, మేమంతా పొల్యూషన్ మీద కొట్లాడి సుప్రీంకోర్టు దాకా పోయినాం. ఇలా రిక్రియేషన్కి సంబంధించి ఇన్ని వేల మంది కార్మికులు పనిచేసేటువంటి ఈ ప్రాంతంలో ఓ రామసముద్రం చెరువు కట్టనో, ఓ పటాన్ చెరువు చెరువునో ఒక మినీ ట్యాంక్ బండిగా డెవలప్ చేయడానికి 100% వసతులు, అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వాటిని రెండింటిని కూడా చేయలేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. చివరిగా నేను ఈనాడు కంట్రిబ్యూటర్గా తెల్లాపూరు, అమీన్పూరు, ఐలాపూరు, కొల్లూరు లోపల శ్రీమతి ఎరినేని సీతాదేవి గారి నాయకత్వంలో వేసినటువంటి అసెంబ్లీ హౌస్ కమిటీ ద్వారా 5,000 ఎకరాల భూమిని కాపాడి పెట్టినాం. తెల్లాపూర్లో ఐటీ సెజ్ ఇస్తా అని రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చి ఒకసారి శిలాపలకం వేసిపోయిండు తెల్లాపూర్ సాయిబాబు గుడి దగ్గర. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడే ఎకరా 10 కోట్ల రూపాయలకి వేలంలో పోయింది. ఇలా మరి పొద్దున్న లేస్తే గచ్చిబౌలి అంటారు, కోకాపేట అంటారు, నార్సింగ్ అంటారు. మరి కొల్లూరులో 1000 ఎకరాలు ఉంది, తెల్లాపూర్లో ఒక 1000 ఎకరాలు ఉంది, అమీన్పూర్లో ఒక 1000 ఎకరాలు ఉంది, ఐలాపూర్లో 1200 ఎకరాలు ఉంది.
మరి ఎందుకు నిజంగా ఐటీని డెవలప్ చేయాలంటే మాకు ఆల్రెడీ రింగ్ రోడ్ డెవలప్ అయింది, రేపు మాపో RRR రాబోతుంది ఈ ప్రాంతంలోంచి. ఈ ప్రాంతానికి ఒక ఐటీ సెజ్ని తీసుకురాలే. ఆఖరికి ఇక మేడ్చల్ మంత్రి తీసుకుపోయి ఐటీ సెజ్ని ఏం లేని కళ్ళ కోయలో పెట్టుకున్నాడు, కానీ అన్నీ ఉన్నటువంటి పటాన్ చెరువుకి ఒక ఐటీ సెజ్ తీసుకురాలేకపోయినరు. పటాన్ చెరువు ఉంది, అమీన్పూర్ ఉంది, తెల్లాపూర్ ఉంది, కొల్లూరు ఉంది, 1000 ఎకరాల ప్రభుత్వ భూమి అక్కడ రెడీగా అవైలబుల్ ఉంది. మరి అందరూ సాఫ్ట్వేర్ వాళ్ళు వచ్చి బీరంగూడలో, అమీన్పూర్లో, తెల్లాపూర్లో ఇటువైపే నివాసాలు ఏర్పరచుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్, సికింద్రాబాద్ 2 రైల్వే స్టేషన్ల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది, హైదరాబాద్ మీద ఒత్తిడి వస్తుందని చెప్పి హైదరాబాద్కి తూర్పున ఒకటి, పడమటిన ఒకటి 2 కొత్త రైల్వే టెర్మినల్స్ని డెవలప్ చేయాలని భావించినప్పుడు ఈస్ట్ వైపున చెర్లపల్లి రైల్వే స్టేషన్ని, వెస్ట్ వైపున ఈదుల నాగులపల్లి రైల్వే టెర్మినల్ని సుమారు 500 ఎకరాల విస్తీర్ణంతో గొప్పగా డెవలప్ చేయాలి, ఈదుల నాగులపల్లి రైల్వే టెర్మినల్ని అభివృద్ధి చేయాలని చెప్పి ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ పూర్తయింది, రేపో మాపో గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చి ఆ రైల్వే టెర్మినల్ని ప్రారంభించబోతున్నారు. కానీ ఈదుల నాగులపల్లి రైల్వే స్టేషన్ చుట్టూ సుమారు 500 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ కూడా ఈరోజు దాకా ఇటు పటాన్ చెరువు, అటు సంగారెడ్డి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ఎమ్మెల్యేలకి ముందు చూపు లేకపోవడం వల్ల ఈదుల నాగులపల్లి రైల్వే టెర్మినల్ ఎక్కడుంది అంటే భూసేకరణ దగ్గర మాత్రమే ఆగిపోయింది తప్ప 2 అడుగులు కూడా ముందుకు పడలేదు. సో నాయకులకి ముందు చూపు లేకపోవడం వల్ల ఏ చెర్లపల్లి టెర్మినల్, ఏ ఈదుల నాగులపల్లి టెర్మినల్ 2 అయితే ఒకేసారి ప్రారంభిస్తామని చెప్పిండ్రో అందులో చెర్లపల్లి టెర్మినల్ పూర్తయి మార్చి 24 లోపల రేపో మాపో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది. కానీ నాగులపల్లి టెర్మినల్ అనేది ఇంకా భూమి సేకరణ దగ్గరనే అయిపోవడం అనేది ఈ ప్రాంత ఎమ్మెల్యేల పనితీరుకి దర్పణంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండో మాట, మనం అందరం రింగ్ రోడ్ మీద పోతాం, 153 కిలోమీటర్ల రింగ్ రోడ్డును పూర్తి చేయడం సాధ్యమైంది, కానీ కొల్లూరు కాడ రైల్వే ఫ్లైఓవరో రైల్వే బ్రిడ్జో కట్టి కొల్లూరు దగ్గర సర్వీస్ రోడ్ ఇవ్వడానికి 10 ఏళ్ల నుంచి మన ఎమ్మెల్యేలు ఏం ప్రయత్నం చేశారో ఒకసారి ఆలోచించాలి మీరు దయచేసి. పటాన్ చెరువు ఎమ్మెల్యే అదే పార్టీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి అదే పార్టీ, ఈ జిల్లా మంత్రి అయితే పొద్దున్న లేస్తే ఈ జిల్లాని బాగా అభివృద్ధి చేస్తున్న బంగారు తెలంగాణ అయింది అని చెప్తారు. కొల్లూరు కాడ కిలోమీటర్ కావాలని రైతులు రింగ్ రోడ్ ముంగట, HMDA ముంగట సర్వీస్ రోడ్ పూర్తి చేయమని చెప్పి దాదాపు 10 సార్లు వంట వార్పు కార్యక్రమం చేశారు. కానీ ఎమ్మెల్యే గారికి రియల్ ఎస్టేట్ మీద, ఆయన స్వప్రయోజనాల మీద ఉన్నటువంటి ఆసక్తి, కొల్లూరు దగ్గర 1 ఎకరం సర్వీస్ రోడ్, 1 కిలోమీటర్ సర్వీస్ రోడ్ పూర్తి చేయడం పట్ల వారికి ఇంట్రెస్ట్ లేదు. ఇది బాధాకరమైనటువంటి విషయం. ఏపీలో కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో జగన్ ప్రభుత్వం ఇసుక తవ్వకాలు చేపట్టిన దగ్గర ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పర్యటించి సెల్ఫీ ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్న దృశ్యం. టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించినటువంటి ఏఈ పోస్టులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులకు గాంధీ భవన్ ముందు ఆందోళన చేపట్టారు. ఇక 2023 జనవరిలో పరీక్ష నిర్వహించినప్పటికీ ఇప్పటి వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేపట్టలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరుతూ ఉన్నారు. మేడం దగ్గరండి. జస్ట్ రిప్రజెంటేషన్, వాళ్ళందరూ కూడా జాబ్లు వచ్చినాయి, అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.